సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఏవైతే భయాందోళనలు ఉన్నాయో, అంటే ఏఐ వస్తే కేవలం మాకు సహకరించడమే కాదు, అసిస్ట్ చేయటమే కాదు, మా పనిని మింగేస్తుంది, మా రోల్ని మింగేస్తుంది, ఆ భయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ వచ్చి దాన్ని అంటే ఆ పీడకల్ని నిజం చేసి చూపించింది అనమాట. దాంతో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం చూస్తే కనుక ఈ డెవలప్డ్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికా లాంటి కంట్రీస్లో అమ్మకాలకి పెట్టేస్తున్నారంట. అంతేకాదు సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్ కూడా భారీగా పతనం అవుతున్నాయంట. ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కాంప్లెక్స్ క్లిష్టమైన పనులు చేస్తూ ఉంటాయో, కోడింగ్ కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఫినాన్షియల్ రీసెర్చ్ కావచ్చు, కాంట్రాక్ట్ చెకింగ్ కావచ్చు, ఫినాన్స్ అండ్ లీగల్ అనాలిసిస్ సంబంధించిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏఐ ఈజీగా ఆటోమేషన్ చేసేస్తుంది అనమాట. దాంతో అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ అవసరమా, వాటి ఆవశ్యకత ఉందా అనే వాటి ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకం అవుతుంది. యాన్యువల్ రిపోర్ట్స్ ఫైలింగ్ కానీ, పీర్ కంపారిజన్ కానీ, రిస్క్ కాజెస్, పెనాల్టీ కాజెస్ ఐడెంటిఫై చేయడం కానీ, బగ్స్ డిటెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆంథ్రోపిక్ ఏఐ వల్ల ఆటోమేటెడ్ మోడ్లో జరగబోతున్నాయి.